శక్తి ప్రేమ రూపివి శుద్ధి 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 సర్వశక్త ప్రభు సృష్టి చాలా మగరై యండు దైవ త్రికుడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని ఎదుకు చేరుదును. దేవా నా దేవాస్థితర వాంచుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుటి మన పాపములు ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి నావాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతిక్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. నీవు నా పాప దోషము పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము స్వాభావికంగా పాపములనియు అపవిత్రములనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరుద్ధముగా పాపము చేస్తామనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనుకనగల ఎత్తుకు ఆశ్రమకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనితైక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియో నీ చిత్తం గూర్చియో సరైన జ్ఞానమును నీ వాక్యం తగిన విధేయతను మా యందు పరిశుద్ధాత్మలో అభివృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోక తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోడుక తన ఏక కుమారునిచ్చి ఆయన మూలముల మన పాపములను క్షమించి ఉన్నాడు. ఆయన నామందు విశ్వాసించు వారికి దేవుడి కుమారుడికి అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, రక్షణ అందరికి దయచేయము. అడ్వెంటులోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము అనుసరించదము. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెబుదను ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి.
ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేవుని గూర్చియో చింతపుకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. యెహోవా, నీవు నీ దేశం ఎడల కటాక్షం చూపి ఉన్నావు. చెరకపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగము లాండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగును నతమైన ఘన స్థలములందున ఇలాకు సమాధాన నరులకయన దయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమ జనకానిను మహిని స్తుతించుచు మరి పగడు చున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను.
అతిశయమును మదిదలై చేయు నీకు మహిని స్తుతి కృతజ్ఞత నీచుచున్నాము. ఏక కుమార యేసు ప్రభువా యెహోవా జనకుని కుడి వైపున యేసుమా ప్రార్థనలించి కనికరించు. పరిశుద్ధ ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థించుకుందాము. ఓ ప్రభువా, మా ప్రార్థనలకు చెవియొగ్గుము. నీవు దయతో మాలో ప్రవేశించి మా హృదయ అంధకారములను తొలగింపి మమ్మను వెలిగింపుమని తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగములు జీవించుచు పరిపాలించునుండు నిన్ను వేడుకొనిచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. అడ్వెంట్లోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదువుకుందాము. పాత నిబంధన పాల్చి భాగము ప్రవక్త అయిన యెషయా రచించిన గ్రంథము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు. అడ్వెంట్లోని 3వ ఆదివారం నాకు ఏర్పడుతున్న పాత నిబంధన పాఠ్యభాగము యెషయా రాసిన గ్రంథము 40 అధ్యాయము 1 నుండి 10 వరకు ఈ విధముగా వ్రాయబడింది. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను, ఆమె దోష రుణము తీర్చబడెను.
యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చెయ్యుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన స్వాస్యము దాని మీద ఊదగా గడ్డి ఎండెను, పువ్వు వాడెను. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సియోను, మా సువార్త ప్రకటించుదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేమా, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుమి. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. ఈ వాక్యం ఇంత పర్యంతం. పరిశుద్ధుడవగు దేవా, పావన శాంతుడా దేవా, పావన మార్చ దేవా, మామన కనిక దీంపమా. పత్రిక పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు రోమియోకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 16 వచనములు. అడ్వెంటులోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పత్రికా పాఠ్య భాగము అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. రోమా 2వ అధ్యాయం 12 ప్రారంభం. ధర్మశాస్త్రము లేక పాపమును చేసేవారు అందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావిక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుతున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగ జరుగును. ఇంతటితో పత్రిక పాఠ్య భాగం ముగిసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 12 వచనములు. ఓ ప్రభువా,
ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 12 వచనములు ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయొకని శబ్దము అని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టయు ధరించుకునివాడు. మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదా వారందరూ యొర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పుల మోయటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఇంతటితో సువార్త పాఠ్యభాగం ముగించింది. మనందరము అదే రీతిగా నిలబడి అపోస్తుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాము. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. పాపక్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూర్చునండి. ఈ సమయంలో యూత్ వారు ముందుకు వచ్చినట్లయితే క్యాండిల్ లైట్ సర్వీస్ కొరకు యువజనులైనటువంటి బిడ్డలు లేచి ముందుకు రండి. క్యాండిల్ సర్వీస్ కొరకు ప్రార్థనాపూర్వకంగా క్యాండిల్ లైట్ సర్వీస్ జరుగుతుంది. యువజనులైన బిడ్డలు, యువకులు లేచి ముందుకు రండి. Yeah.
ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ ప్రభువా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు. యువకులను బిడ్డలను నీ పాద సన్నిధిలో ప్రతిష్ఠిస్తున్నాం. బిడ్డల జీవితంలో ఒక నూతనమైన వెలుగును ప్రసరింపచేయండి. విద్య, బుద్ధి, జ్ఞానమును, సర్వ సంపదలు నీ యందే గుప్తములై ఉన్నవి గనక యవన బిడ్డలకు కావలసిన జ్ఞానమును నీ కృపా కాపుదల చేత ఉన్నత భవిష్యత్తును అనుగ్రహించండి. ఈ క్రిస్మస్ కాలంలో రాబోయే నూతన సంవత్సరం సమస్తమును బిడ్డలకు, యూత్ వారికి, పరిచర్యకు, బిడ్డల భవిష్యత్తు అంతయు దీవెనకరంగా నడిపించమని యవనస్తుల పరిచర్యలోను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను నీ సన్నిధిలో ప్రార్థించిన బిడ్డలను దీవించి ఈ క్యాండిల్ సర్వీస్ ద్వారా ప్రభువా నీ గొప్ప వెలుగును బిడ్డల జీవితాల్లో ప్రసరింపజేసి మహింపొందుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియక దేవుని దీవెన సదాకాలం యువకులను బిడ్డలు పరిచర్యకు తోడయుండి సంరక్షించును గాక. ఆమేన్. దైవ వర్తమానం కొరకే సిద్ధపడుతున్నాం. మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 108వ కీర్తన కొన్ని ఆనంతరమే నేను అనే కీర్తన పాడుతూ చివరి చరణంలో లేచి నిలవబడి దైవ వర్తమానం కొరకై సిద్ధపడదా. కొనియాడతారమే నిన్ను కోమల హృదయ, కొనియాడతారమే నిన్ను తనరారు దినకారు బెన్ను తారలను మించు తనరారు దినకారు బెన్ను తారలను మించు ఘన తేజమున నాపు కాంతి మంతుడ నీవు కొనియాడతారమే నిన్ను కోమల హృదయ, కొనియాడతారమే నిన్ను కెరూబులు సెరాఫులు మరిదోట పరిదూత గణములు దురితారాముగా కొలువానోపు శ్రేష్ఠుడా నీవు కొనియాడతారమే నిన్ను కోమల హృదయ, కొనియాడతారమే సర్వలోకంబుల బార్వో దేవుడవయ్యో, సర్వలోకంబుల బార్వో దేవుడవయ్యో, నర్విస్త్రీ గర్భానోద్భవించితి నీవు కొనియాడతారమే నిన్ను కోమల హృదయ, కొనియాడతారమే విశ్వామంతయు నేలు వీరసనుడవయ్యు, విశ్వామంతయు నేలు వీరసనుడవయ్యు
పాడి పాడియుటివి నీవు కొనియాడదరమే నిన్ను కోమల హృదయ కొనియాడదరమే నిన్ను దోషంబులను మడియు దాసాలి గరునించి దోషంబులను మడియు దాసాలి గరునించి యేసు పేరున జగతి కేగుదించితి నీవు కొనియాడదరమే నిన్ను కోమల హృదయ కొనియాడదరమే నిన్ను నరులయందున గరుణ దరసమాధానము నరులయందున గరుణ దరసమాధానము చిరకాలమున మహిమ పరగజేయుదు వీవు కొనియాడదరమే నిన్ను కోమల హృదయ కొనియాడదరమే నిన్ను ఓ యేసు పాన్పుగా నాయాత్మా చేకొని ఓ యేసు పాన్పుగా నాయాత్మా చేకొని శ్రేయముగా బవలించు శ్రీకరవరసుత కొనియాడదరమే నిన్ను కోమల హృదయ కొనియాడదరమే నిన్ను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభునేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఈ పరిశుద్ధ ఆదివారము అడ్వెంట్లోని 3వ ఆదివారముగా ప్రభుని స్తుతించి ఘనపరిచి ఆరాధించుటకు గాను మనకెల్లరకు ఇవ్వబడిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి, మంచి తరుణాన్ని బట్టి మొదటిగా దేవాది దేవుని వందనాలు చెల్లిస్తూ మీకెల్లరకు ఈ ఉదయకాల శుభములతో నేటి దైవ వర్తమానము నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మనందరమును తలలు వంచి కళ్ళు మూసుకుందాం. అత్యంత మహోన్నతుడవు మహాఘనుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన మహోన్నతమైన ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంత జనక ఆరాధనలోనూ పాటల ద్వారా, వాక్య పఠనముల ద్వారా నిన్ను ఘనపరిచాం. ప్రభు ఈ సమయంలో దివ్యవాక్యమును ధ్యానించుచుండగా అయోగ్యుడినైనా నన్ను నిలవబెట్టిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. నా నోటి మాటలు, మంద హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగాను మాకెల్లరకు దీవెనకరంగా నడిపించి మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి
వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఏర్పాటు చేయబడిన అడ్వెంట్లోని 3వ ఆదివారం కొరకైన వాక్య భాగాలు మనం గమనించినట్లయితే, నేడు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగముగా పరిశుద్ధుడైన యెషయా గ్రంథములో 40వ అధ్యాయములో మొదటి 10 వచనాల వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే, భక్తుడైన పరిశుద్ధుడైన యెషయా ద్వారా ఒక గొప్ప ప్రవచనాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఎవరిని గూర్చి ప్రవచనం, ఎందును గూర్చి ప్రవచనం, ఈ ప్రవచనం యొక్క ఉద్దేశం ఏమై ఉంది అని మనం ఆలోచన చేస్తే, ఈ వాక్య భాగంలో చాలా స్పష్టంగా యెషయా భక్తుడు జ్ఞాపకం చేస్తున్న ఈ మాటలు మనం పరిశీలన చేసినట్లయితే, ఈ 40వ అధ్యాయంలో నుండి ఈ 3వ వచనములు అంటున్నాడు, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. కనుక దేవుని మార్గములను సరళం చేయమని యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు పత్రిక వాక్య భాగాన్ని మనం గమనిస్తే, అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 12 నుండి 16 వచనాల వాక్య భాగంలో కూడా మనం పరిశీలన చేస్తే, పౌలు భక్తుడు రోమా సంఘంలో ఉన్న విశ్వాసులకు జ్ఞాపకం చేస్తున్న ఈ మాట, దేవుని రాకడ కొరకు సిద్ధపడుచున్న ప్రతి విశ్వాసి తమను తాము ఏ రీతిగా దేవుని కొరకు, ఆయన రాకడ కొరకు ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి, ఏ విధంగా తమను తాము మార్పు చెందాలి అనే విషయాన్ని ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ, రెండవది మానవునిక మనస్సాక్షిని గురించి మాట్లాడుతూ, ఏ విధంగా యూదులేమి అన్యులేమి, క్రైస్తవులేమి క్రైస్తవేతరులేమి, దేవుని యొక్క రాకడలో నీతిమంతులుగా మనం ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలనే విషయాన్ని పత్రిక పాఠంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు సువార్త వాక్య భాగాన్ని చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 1 నుండి 12 వచనాల వాక్య భాగాన్ని గమనిస్తే, ఇక్కడ కూడా ఇంతకుముందు ఏదైతే పాత నిబంధనలో యెషయా 40వ అధ్యాయంలో చదివామో అదే విషయాలను ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను జీవితంలో నెరవేర్పును మనం చూస్తున్నాం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటిస్తున్నారు, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఈ దేవుని మార్గాన్ని సిద్ధపరచండి అనే విషయాన్ని ప్రకటన చేస్తున్న బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించిన ఈ సందేశాన్ని ఈరోజు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కనుక ఈ 3 పాఠ్య భాగాల నుండి మనం పరిశీలన చేస్తున్నప్పుడు, ఈ ప్రవక్తల ద్వారా, ప్రభువు ద్వారా సెలవిస్తున్న మాట, ప్రతి ఒక్కరూ కూడా ఏ విధమైనటువంటి ఈ ప్రిపరేషన్, సిద్ధపాటు మనకు కావాలి. సాధారణంగా అడ్వెంట్ దినాలు, క్రిస్మస్ సీజన్ అని అనగానే ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి కుటుంబంలో పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు సిద్ధపాటుతో మనం ఉంటుంటాం. ప్రతి కుటుంబాన్ని, ప్రతి క్రైస్తవ గృహాన్ని, మందిరాలు ఎక్కడ చూసినా కూడా కొందరు నూతన వస్త్రాలు సిద్ధపరుచుకునేవారు, కొందరు నూతనమైనటువంటి పంధాలు, ఒక చక్కని క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసేవారు, గ్రీటింగ్ కార్డ్స్ ఏర్పాటు చేసేవారు, నూతన స్టార్లు సిద్ధపరిచేవారు. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఒక నూతనమైనటువంటి కార్యము, ప్రభుని జన్మదిన మహోత్సవాల కొరకు అంతటా అందరూ సిద్ధపాటు కలిగి ఉండటం, మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండటం మనం చూస్తున్నాం. అదే ఈరోజు ఈ వాక్య భాగాల్లో, ఈ 3 పాఠ్య భాగాల్లో మనం జ్ఞాపకం చేస్తున్న విషయం. అందుకని ఈరోజు మన ప్రాముఖ్యమైన ధ్యానాంశం ఏంటంటే సిద్ధపాటు అనే అంశం, ప్రిపరేషన్. గడిచిన వారం కూడా మనం పరిశీలన చేసాం, మహాదినమును ఎదుర్కోవడానికి సిద్ధపాటు అని. గడిచిన ఆదివారం మహాదినం, ఉగ్రత దినం, యెహోవా దినం, భయంకరమైన దినం. దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని, సిద్ధపాటు ఎలా ఉండాలనే విషయాన్ని గడిచిన ఆదివారంలో మనం ధ్యానం చేశాం. ఈరోజు కూడా సిద్ధపాటు అనబడిన ప్రాముఖ్యమైన అంశంలో, ఈ ప్రిపరేషన్ అనబడిన దానిలో, ఇక్కడ యెషయా చెప్పిన, ఇక్కడ యోహాను చెప్పిన, ఇద్దరు కూడా సిద్ధపడు అనే పిలుపుని అందిస్తున్నారు. దేవుని ప్రియబిడ్డలారా, వారి పిలుపులో ఉన్న ప్రాముఖ్యమైన అంశం, సత్యం, పరమార్థం ఏమిటంటే
ఈ సిద్ధపాటులో విమోచన దొరుకుతుంది, ఈ సిద్ధపాటులో విడుదల దొరుకుతుంది, ఈ సిద్ధపాటులో రక్షణ భాగ్యం దొరుకుతుంది అనే విషయాన్ని. ఈ విడుదలలో 2 రకాలైన విడుదలలు ఉన్నాయి. ఒకటి భౌతిక సంబంధమైన విడుదల, రెండవది ఆత్మీయ సంబంధమైన విడుదల. ఇప్పుడు దేని కొరకు మనం సిద్ధపడాలి? ఈరోజు 3 లేఖన భాగాలు దేనిని గురించి చెప్తున్నాయనే విషయాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇప్పుడు మొట్టమొదటిగా పాత నిబంధన నుండి మనం పరిశీలన చేద్దాం. ప్రతి ఆదివారం రాసుకునేటువంటి వారు చక్కగా రాసుకోవచ్చు. 3 పాఠ్య భాగాల్లో ప్రతి ఆదివారం ఒక టాపిక్ ఉంటుంది, సందేశం కొరకు ఒక అంశం ఉంటుంది. ఆ అంశం తర్వాత 3 లెసన్స్లో 3 భాగాలు ఉంటాయి. ఇంట్రడక్షన్ ఉంటుంది, కంక్లూజన్ ఉంటుంది. 3 వాక్య భాగాలను కూడా మరలా మీరు ఎవరికైనా చెప్పడానికి, అనేక మందికి అందించడానికి, మరలా రిఫర్ చేసుకోవడానికి, ఆధ్యాత్మిక బలపడడానికి ఎంతో దోహదపడతాయి. బహుశా మీరు రాసుకోవడానికి సిద్ధపడితే మరీ మంచిది అనే విషయాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. ఈరోజు పాత నిబంధనలో మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో యెషయా భక్తుని ద్వారా ప్రభు జ్ఞాపకం చేస్తున్న ఈ మాటలు మొదటి 2 వచనాలు మనం చూద్దాం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలం సమాప్తమాయెను, ఆమె దోషరుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము 2 పొందినని సమాచారము ఆమెకు ప్రకటించుడి, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, పరిశుద్ధుడైన యెషయా భక్తుని ద్వారా ఈ 40వ అధ్యాయంలో మనం చదువుకున్న ఈ మొదటి 10 వచనాలను బట్టి దేనికోసం సిద్ధపాటు, ఎందు నిమిత్తమై సిద్ధపడండి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఈ వాక్య భాగాలు చదివితే మనకు అర్థమయ్యేది విమోచన కొరకై దేవుని సిద్ధపాటు. బాగా గమనించండి ఈ మాటలు. విమోచన కొరకు, మానవుల విమోచన కొరకు దేవుని సిద్ధపాటు, గాడ్స్ ప్రిపరేషన్ ఫర్ రెడిమ్షన్ ఆఫ్ మ్యాన్ కైండ్. మానవుల కొరకు, మానవుల రక్షణార్థం కొరకు దేవుడు ఒక విమోచన అనబడిన ప్రణాళికను సిద్ధపరిచాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు మన మొదటి భాగం ఇదే, విమోచన కొరకై దేవుని సిద్ధపాటు, గాడ్స్ ప్రిపరేషన్ ఫర్ రెడిమ్షన్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఏమిటి దేవుడు ప్రత్యేకంగా చేస్తున్నటువంటి గొప్ప కార్యం? ఇప్పుడు చదివిన యెషయా 40వ అధ్యాయంలో సియోను నివాసుల కోసం దేవుడు సిద్ధపరిచిన ఒక శుభవచనం ఈరోజు మనం చదివాం. ఏమిటి ఆ శుభవచనం అనంటే, వారి కన్నీరు తుడవబడుతుంది, వారి కన్నీరు ఆపబడుతుంది, వారి ఆశలు చిగురించబోతున్నాయి. ఇప్పటి వరకు వారికున్న కష్టాలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు, వారి కన్నీరు, వారి వేదన, వారి సమస్యలు ఇక నుండి ఆపబడుతున్నాయి, అవి తొలగించబడుతున్నాయి, ఆ కన్నీరు తుడవబడుతుంది, వారు ఆశలు చిగురించబోతున్నాయి అనే విషయాన్ని ఈరోజు యెషయా భక్తుడు ఈ 40వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే అన్నాడు, ఆలకించుడి ఆలకించుడి అని జ్ఞాపకం చేశాడు. ఎందుకు ఈ మాట ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నాడంటే, దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. ఆలకించండి, ఆలకించుడి, అడవిలో అరణ్యములో ఒకడు ప్రకటించుచున్నాడు. ఆలకించండి ఆలకించండి ఎందుకంటున్నాడంటే, ఆలకించాలి, అంగీకరించాలి, జీవితాలు మార్చుకోవాలి. ఆలకించడం విని విడిచిపెట్టడం కాదు, వినాలి, ఆచరణలో పెట్టాలి, బ్రతుకులు, జీవితాలు మార్చుకోవాలి. అందుకనే ఈరోజు యెషయా భక్తుడు జ్ఞాపకం చేస్తున్న ఈ మాట, సియోని నివాసులారా, మీ జీవితాల్లో ఒక ఆనందాన్ని, సంతోషాన్ని మరలా తిరిగి మీరు పొందబోతున్నారు. అందుకనే కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావించినట్లుగా యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏమిటి ఈ భక్తుడు ప్రస్తావించినవి అని అంటే, ప్రతి లోయ ఎత్తు చేయబడాలి.
ప్రతి పర్వతం, ప్రతి కొండ అణచబడాలి. ఇంకేమన్నాడంటే వంకరవి, కరుకైనవి సమంగా చేయబడాలి. ఇది విమోచన అంటే. ఏమిటి లోయలు ఎత్తు చేయబడటం ఏమిటి? పర్వతాలు, మెట్టలు, కొండలు సమం చేయబడటం ఏమిటి? అలాగే వంకరవి, కరుకైనవి చక్కగా సమంగా మార్చబడటం ఏమిటి? ఎందు నిమిత్తం యెషయా భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం పరిశీలన చేయాలంటే ఇప్పుడే మనం విన్న ఆలకించండి. జాగ్రత్తగా దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించండి. విన్న మాటలు మన హృదయాంతరంగంలో పదిలిపరుచుకోవాలి. ఆలకించిన వాటిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే మన జీవితాల్లో ఒక నూతన కార్యాన్ని ప్రభువు చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ప్రారంభంలో ఇక్కడ ఏమన్నంటే ప్రతి లోయను ఎత్తు చేయాలి. లోయలు ఎత్తు చేయటం అంటే యెషయా భక్తుడు జ్ఞాపకం చేస్తున్న ఒక ఆధ్యాత్మిక మర్మం ఏమిటంటే, ఈ స్పిరిచువల్ మిస్టరీ ఏమై ఉంది అనంటే లోయలు ఎత్తు చేయబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, లోయలు అనగా అనగారినటువంటి వారు, దీనులైనటువంటి వారు, నిస్సహాయులైనటువంటి వారు, విడివబడినటువంటి వారు, ఆక్రందన చేస్తున్నవారు, కన్నీటితో ఉన్నవారు, అస్పృశ్యులుగా ఉన్నవారు, నెట్టివేయబడినటువంటి వారు, వారిని గురించి మాట్లాడడానికి ఈరోజు ఈ భక్తుడు ఏమన్నాడంటే లోయలు ఎత్తుగా చేయబడాలి. ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము ఈ దీనులు, అనగారిన వారు, అణచివేయబడినటువంటి వారు, వేదనకు గురైనటువంటి వారిని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. బీదలు, దీనులు, అయోగ్యులు, బలహీనులు, అస్పృశ్యులు వీరందరినీ దేవుడు ఏం చేయబోతున్నాడంటే లేవనెత్తబోతున్నాడు. కీర్తనల గ్రంథం 41వ సంకీర్తన మనం పరిశీలన చేసినట్లయితే కీర్తనల గ్రంథంలో భక్తుడైనటువంటి కీర్తనాకారుడైన దావీదు మాట్లాడుతూ దేవుని కార్యాలు మానవుల జీవితాల్లో, ముఖ్యంగా పేదల జీవితంలో, హీనుల, దీనుల జీవితాల్లో దేవుని కార్యాలు ఎలా ఉంటాయో 41వ సంకీర్తన 1వ వచనంలో చెప్పాడు. పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలము యెహోవా వానిని తప్పించును. దేవుని ప్రియబిడ్డలారా, కష్టకాలంలో, ఆపత్కాలంలో దేవుడు ఎవరిని తప్పించబోతున్నాను అన్నాడంటే ఎవరు దీనులను ఆదరిస్తారో, ఎవరు అల్పులను, అయోగ్యులకు, నిస్సహాయులకు చేయూతనిస్తారో అటువంటి వారి విషయంలో దేవుడు ఖచ్చితంగా వారిని ఆదుకుంటాను, ఆదరిస్తాను, అనేకమైన సమస్యలను విడుదల, విమోచన కలగజేస్తాను అన్నాడు. అందుకనే లోయలు ఎత్తు చేయబడాలంటే చెరలో ఉన్న, బంధించబడిన, బబులోనులో అనేకమైన శ్రమలు, హింస, వేదన, కన్నీటితో ఉన్న వారి కన్నీటిని దేవుడు తుడిచి వారికి విమోచన ఇవ్వబోతున్నాడు, వారికి విడుదలని ఇవ్వబోతున్నాడు. ఈ లోయలను ఎత్తు చేయబోతున్నాడు ఒక ఉన్నతమైన స్థితికి. అందుకనే దేవుని కార్యాలు ఇటువంటి పెంట కుప్పల మీద ఉన్న వారిని ఏం చేస్తాడు దేవుడు పైకి లేవనెత్తే గొప్ప దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, రెండవదిగా మనం చూస్తున్నాం ప్రతి పర్వతం, ప్రతి కొండ అణచబడాలి. పర్వతాలు, కొండలు ఇవన్నీ కూడా మెట్టలు, గుట్టలు నేలమట్టం చేయబోతున్నాము, అవి అణిచివేయబడాలి అని అంటున్నాడు. లోయలేమో ఎత్తు చేయబడాలి, ఎత్తుకున్న పర్వతాలు నేలమట్టం చేయబడాలని యెషయా భక్తుని ద్వారా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటి ఈ పర్వతాలు, ఈ కొండలు, ఈ మెట్టలు నేలమట్టం చేయబడి అణచబడడానికి దీని సాదృశ్యం ఏమై ఉందంటే ఇది దేవుని దండనకు, శిక్షకు గుర్తుగా ఉందన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని ప్రియబిడ్డలారా. కొండలు, గుట్టలు, పర్వతాలు నేలమట్టం చేయబడుతున్నటువంటి అర్థం ఏంటంటే అవిధేయులు, అవిశ్వాసులు, అహంకారులు
వారిని ఏమన్నాడంటే కొండలతో, గుట్టలతో, పర్వతాలతో, మెట్టలతో పోల్చాడు. అవిధేయులను, అవిశ్వాసులను, అహంకారులను, గర్విష్ఠులను దేవుడేమన్నాడంటే నేలమట్టం చేయబోతున్నాను, దీనులను పైకి తీసుకొని వస్తున్నాను. అందుకే ప్రభువు చెప్పిన ఒక సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. తమను తాము తగ్గించుకున్నవారు హెచ్చించబడతారు, తమను తాము హెచ్చించుకున్నవారు తగ్గించబడతారు. అదే ఈరోజు యెషయా భక్తుని యొక్క విమోచన ప్రణాళికను గురించిన సారాంశం. దేవుని ప్రియబిడ్డలారా, ఏ విధంగా ఈ కొండలు, ఈ పర్వతాలు, మెట్టలు అణచబడుతున్నవి అని అంటే, కీర్తనల గ్రంథంలో నుండి మనం చూస్తే 75వ సంకీర్తన గమనిస్తే, ఈ 75వ కీర్తనలో 4-5 వచనాల్లో చెప్తున్నాడు, అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకూడని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. దేవుని ప్రియబిడ్డలారా, ఇవే పర్వతం, కొండలు అంటే. అహంకారులకు, అవిశ్వాసులకు, గర్విష్ఠులకు ఇక్కడ అంటున్నాడు నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఆ పర్వతాల లాంటి, కొండల లాంటి ఆ అహంకారాన్ని, ఈ గర్వాన్ని, అవిశ్వాసాన్ని నేను నేలమట్టం చేయబడుతున్నాను, అణిచివేయబోతున్నానని దేవుడు యెషయా భక్తుని ద్వారా సెలవిస్తున్నాడు. ఆమోసు గ్రంథంలో కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం గమనించినట్లయితే, ఆమోసు ప్రవక్త ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఇక్కడ 4వ అధ్యాయంలో మరికొన్ని విషయాల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, షామ్రోను పర్వతమునున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలగొట్టువారులారా, మాకు పానము తెచ్చియుడని మీ యజమానులతో చెప్పువారులారా, ఈ మాట ఆలకించుడి. ప్రభు అని యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణం ఏదనగా, ఒక కాలం వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మును కొంకుల చేతను, మీలో సృజించిన వారిని గాలముల చేతను పట్టుకుని లాగుదురు. ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు, హెర్మోను మార్గమున వెలివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఎవరి గురించి చెప్తున్నాడంటే, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయాన్ని గమనిస్తే, షామ్రోను పర్వతం మీదనున్న బాషాను ఆవులారా, ఎలా పోల్చాడు? గర్విష్ఠులను, అహంకారులను, అవిధేయులను. ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు వారిని ఏమని హెచ్చరిక చేస్తున్నాడంటే, బాషాను అంటే అర్థం ఏంటంటే, బాషాను అనగా బలమైన, బలిష్టం కలిగినటువంటి ఆవులతో పోల్చాడు. దరిద్రులను, దీనులను బాధ పెట్టుచు బీదలను నలగొట్టుచున్నటువంటి వారులారా అని అన్నాడు. అటువంటి వారిని గురించి ఈ రాకడ కాలంలో దేవాది దేవుడు యెషయా ప్రవక్త ద్వారా హెచ్చరిక చేస్తున్నమాట. ప్రతి పర్వతం, ప్రతి కొండ అణచబడాలి. దేవుని ప్రియబిడ్డలారా, 3వ విషయం దానిలోనే ఏముంది? వంకరవి, కరుకైనవి చక్కగా సమంగా చేయబోతున్నాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. వంకరవి, కరుకైనవి సమంగా చేయడానికి యెషయా భక్తుడు అంటున్నాడు, ఒక గొప్ప కార్యాన్ని నేను చేయబోతున్నాను అనే విషయాన్ని యెషయా భక్తుని ద్వారా దేవుడు ప్రకటన చేస్తున్నాడు. యెషయా గ్రంథాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథంలో 3వ అధ్యాయాన్ని గమనించినట్లయితే, ఆ 3వ అధ్యాయంలో నుండి 16 వచ్చిన వాక్య భాగంలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. దేవుని ప్రియబిడ్డలారా, యెషయా భక్తుని ద్వారా దేవాది దేవుడు జ్ఞాపకం చేస్తున్న ఈ మాటలు మనం పరిశీలన చేసినట్లయితే, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16 వచనంలో ఏమిటి వంకర టింకర జీవితాలు అంటే అక్కడ ఏమన్నారంటే, మరియు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, వార చూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జెలను మ్రోగించుచు ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, అందుకనే అన్నాడు,
సియోను నివాసులారా అని ప్రస్తావించడానికి గల కారణం ఏంటంటే, వారు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, వారచూపులు చూచుచు, కులుగుతో నడుచుచు తమ గాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. అందుకనే వంకరవి కరుకైనవి అన్నాడు. కనుక ఈ సియోను నివాసులు అనబడిన వాళ్ళను గురించి యెషయా ప్రవక్త ప్రవచిస్తూ చెబుతున్న మాట ఇదే. ఇప్పటి వరకు వారి జీవితాల్లో వారు చేసిన అవిధేయతను బట్టి, అవిశ్వాసాన్ని బట్టి కష్టాలు, శ్రమలు, కన్నీరు, బాధలు, వేదనలు, శ్రమలు, శరజీవితం ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు వారి జీవితాల్లో ఒక విమోచన కలగజేయబోతున్నాడు. అందుకనే దేవుడు ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు. ఈ 40వ అధ్యాయాన్ని మనం చదివితే అనేక విషయాలు ఉన్నాయి. బబులోను చెర అనంతరం ఇశ్రాయేలీయులకి దేవుడు ఒక పునరుద్ధరణ కార్యాన్ని చేస్తున్నాడు. బబులోను చెర అనంతరం దేవుడు వారిని ఎలా విమోచించబోతున్నాడు యెషయా గ్రంథం 40వ అధ్యాయములో జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ బబులోనులో వారు హింసలు పొందారో అటువంటి బబులోనుని పూర్తిగా నాశనం చేయబోతున్నాడు అని దేవుడు యెషయా ద్వారా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఏదైతే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో చదివామో ఇవన్నీ బాప్తిస్మిచ్చే యోహాను యొక్క సందేశ ప్రవచనాలు దీనిలో వ్రాయబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని అన్నాడు, ఆలకించుడి ఆలకించుడి, అరణ్యంలో దేవునికి రాజ్య మార్గం సిద్ధపరచండి. ఈ మొదటి భాగాన్ని, పాత నిబంధన ముగించే ముందు మనం గుర్తుంచుకోవాలి. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సిద్ధపాటు మనుషులను విమోచించడానికి ఎందుకు ఇంత గొప్ప కార్యాన్ని చేస్తున్నాడంటే, ఎందుకు బబులోను నుండి విడుదల కలగజేశాడంటే, ఎందుకు బబులోను నాశనించబోతున్నాడంటే, ఎందుకు దీనిలోనే హెచ్చించబోతున్నాడంటే, ఎందుకు గర్విష్ఠులను అణచబోతున్నాడంటే, మానవ జీవితం ఎటువంటిదో అదే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనంలో గుర్తు చేస్తున్నాడు. ఒకసారి ఆ వచనాన్ని మనం పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది ఎందుకు దేవుడు ఇంత ప్రణాళికను, విమోచనను మానవ జీవితాల్లో ఏర్పాటు చేస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. యెషయా గ్రంథంలో ఈ 40వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే మానవ జీవితాన్ని గురించి 6-7 వచనాలు ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటించమని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలచును. దేవుని ప్రియబిడ్డలారా, మానవ జీవితం ఎటువంటిదో గుర్తు చేస్తున్నాడు. ఈ లోకంలో స్త్రీలైన, పురుషులైన, పిల్లలైన, యవ్వనులైన, వృద్ధులైన, పెద్దలైన, సేవకులైన, దైవజనులైన ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఎటువంటిది మన జీవితం? కేవలం మానవ జీవితం ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది, గడ్డి వంటిది, రాలిపోయే పువ్వు వంటిది, వాడిపోయే పుష్పం వంటిది, చాదు నుండి జారుచున్న నీటి బిందువుల లాంటిది మానవ జీవితం. అందుకనే ఈ వచనం ద్వారా మానవ జీవితం అస్థిరమైన క్షణ బొంగరం అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఈ లోకంలో మన జీవితం అస్థిరమైన క్షణ బొంగరం కనుక మనం దీనులమై ఉంటే, తగ్గించుకొని ఉంటే, లోబడి ఉంటే, విధేయులమై ఉంటే దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని హెచ్చిస్తాను, విమోచిస్తాను, విడుదల కలగజేస్తాను. భౌతికపరమైనదైనా ఆధ్యాత్మికపరమైనదైనా అటువంటి జీవితాల్లో విడుదల, విమోచన కావాలంటే ఇంతకుముందు మనం అదే విన్నాం, లోయలను ఎత్తు చేసినట్లుగా మిమ్మల్ని లేవనెత్తుతాను. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఈ మాట చెప్పాడు, మన జీవితం క్షణముంగరం. కానీ ఒక గొప్ప మాట ఏం గుర్తు చేశాడంటే, దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే నిరంతరము నిలిచేది. దేవుని వాక్యము శాశ్వతమైనది, నిరంతరము నిలిచేది అనే విషయాన్ని ప్రస్తావించాడు దేవుని ప్రియ బిడ్డలారా. అందుకని ఈ మొదటి భాగం ముగింపులో ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాం. విమోచన కొరకై
దేవుని సిద్ధపాటు. దేవుడే గొప్ప కార్యాన్ని మన జీవితాల్లో చేయబోతున్నాడు మనల్ని విమోచించడానికి. రెండో విషయాన్ని చూద్దాం. ఈరోజు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగాన్ని పరిశీలన చేద్దాం. నేడు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగంలో నుండి దేని కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలనే విషయం ఇక్కడ ఏమని రాయబడింది, దేని గురించి బాప్తిస్మిచ్చే యోహాను చెప్తున్నాడో మనం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో నుండి ఈ మొదటి 2 వచనాలని జ్ఞాపకం చేసుకుందాం. ఆ దినములందు బాప్తిస్మిచ్చే యోహాను వచ్చి, పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యములో కేకవేయి ఒక నిశ్శబ్దము వినబడెను. ఇంకా మనం కొంచెం క్రిందకి వెళితే మనం ఎందుకు సిద్ధపడాలి, ఏ విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలనే విషయాన్ని ప్రత్యేకంగా 6-7 వచనాల్లో 7వ వచనం చూద్దాం. అతడు పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తిసం పొందవచ్చుడు చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడు మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అయితే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన రెండవ భాగం ఏంటంటే, దేని కొరకు సిద్ధపాటు కలిగి ఉండమని బాప్తిసం ఇచ్చే యోహాను ఇక్కడ చెప్తున్నాడంటే, ఉగ్రతను తప్పించుకుంటకు సిద్ధపాటు. మన రెండవ భాగం ఉగ్రతను తప్పించుకోవడానికి సిద్ధపాటు, ప్రిపరేషన్ టు ఎస్కేప్ ఫ్రమ్ రేత్. ఉగ్రత నుండి, దేవుని ఉగ్రత నుండి తప్పించబడడానికి మనం ఎలా సిద్ధపడాలి, అదే ఈరోజు ఈ సువార్త పాఠంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మొదటి 12 వచనాల వాక్య భాగంలో మానవ రక్షణ కార్యములో మొదటి బాధ్యత, మొదటి శ్రద్ధ ఎవరిదంటే దేవునిదే. కారణం ఏంటంటే, దేవుడు మనలను సృజించాడు కాబట్టి, ఆయన స్వరూపములో, ఆయన స్వభావములో, ఆయన స్వహస్తాలతో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు గనుక, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ దేవుడిచ్చిన బహుమానాలు కాబట్టి, మానవుని విమోచన విషయంలో, మానవుని రక్షించే విషయంలో, మానవుని లేవనెత్తే విషయంలో మొదటి పూర్తి బాధ్యత, శ్రద్ధ దేవుడే వహిస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఈరోజు బాప్తిసం ఇచ్చే యోహాను చెప్తున్న సందేశాన్ని బట్టి వింటుంటే, దేవుడు ఇంత గొప్ప కార్యం చేస్తుంటే మనుష్యులు, మానవులు వారు చేసిన తప్పిదాలను బట్టి, పాపము జీవితాన్ని బట్టి దేవుని యొక్క అధికారాన్ని ధిక్కరిస్తున్నారు, దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తున్నారు, దేవుని శాసనాన్ని ధిక్కరిస్తున్నారు. మానవుని యొక్క పాప జీవితాన్ని బట్టి, అవిధేయతను బట్టి, అవిశ్వాసాన్ని బట్టి. అందుకే బాప్తిసం ఇచ్చే యోహాను ప్రత్యేకంగా ఈ దినాన్ని, ఈ సందేశాన్ని ఉగ్రతను గురించి హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని ఆజ్ఞకు లోబడకపోతే, దేవుని మాటలు జాగ్రత్తగా ఆలకించి ఆచరించి జీవితాన్ని మరచుకోకపోతే, ఇప్పుడే బాప్తిసం ఇచ్చే యోహాను చెప్తున్న ఈ సందేశం ఏమిటంటే, ఉగ్రత దిగి వస్తుంది, ఉగ్రత వస్తుంది. అందుకే అన్నాడు, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుగా మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు అని అన్నాడు. కొంతమంది పరిసయ్యులు, సద్దూకయ్యులు అనబడిన వారు బాప్తిస్మం పొందడానికి వచ్చినప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను మాట్లాడిన ఈ మాట, దేవుని ప్రియబిడ్డలారా, దేవునికి లోబడకపోతే, దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తే, దేవుని ఆజ్ఞను ఉల్లంఘిస్తే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే, ఈ ఉగ్రత అనబడినది రావడానికి వెళ్ళిన కారణం ఏమైందో రోమాపత్రిక 2వ అధ్యాయం 8వ వచనం 9వ వచనంలో రాయబడింది. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును.
దుష్కార్యము చే ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. చూసారా, రోమాపత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని రౌద్రం, దేవుని ఉగ్రత ఎందుకు వస్తుంది? కారణం ఏమై ఉంది? ఎవరి మీదకు వస్తుంది? ఎందుకు దేవుని యొక్క ఉగ్రత రౌద్రం దిగి వస్తుందంటే 2 విషయాల్ని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఒకటి, భేదములు పుట్టించేవారు సత్యమునకు లోబడకుండా వాక్యానికి విశ్వాసంలోనూ లోబడిన జీవితం లేనటువంటి వారి మీదకి, దుర్నీతిని ప్రేరేపించే వారి మీదకి ఏమన్నాడంటే దేవుని ఉగ్రత దిగి వస్తుంది. అందుకనే బాప్తిస్మిచ్చే యోహాను ఈ విషయాన్ని, ఈ దినాన్ని ప్రస్తావించాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఎప్పుడు కూడా దేవుడు మానవుల నుండి మంచి ఫలాలే ఆశిస్తుంటాడు. ప్రతి వ్యక్తి జీవితంలో మంచి ఫలాలు ఫలించాలని దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మీరు యెషయా గ్రంథం 5వ అధ్యాయం గృహానికి వెళ్ళిన తర్వాత చూడండి, బాగా చదవండి. యెషయా భక్తుడు 5వ అధ్యాయంలో సమస్త మానవాళి ఇశ్రాయేలీయులను గురించి ఒక ద్రాక్ష తోటతో పోల్చాడు. ఆ ద్రాక్ష తోటగా ఇశ్రాయేలు నాటిన దేవుడు ఏమనుకున్నాడంటే మంచి ఫలాలు ఫలించాలని ఎదురు చూశాడు. మంచి ద్రాక్ష పండ్లుగా వాళ్ళ జీవితాలు ఫలభరితంగా ఉండాలని దేవుడు అనుకున్నాడు. నీతి ఫలం, వెలుగు ఫలం, ఆత్మ ఫలాలు ఫలించాలని దేవుడు అనుకున్నాడు. కానీ అక్కడ యెషయా గ్రంథం 5వ అధ్యాయం చదివితే దానికి పూర్తి భిన్నంగా మంచి ఫలాలు, వెలుగు ఫలాలు, నీతి ఫలాలు, ఆత్మ ఫలాలు ఫలించలేదు, కానీ కారు ద్రాక్షలు కాసెను, చేదైన ద్రాక్షలు. మంచి ద్రాక్షలు, మంచి ఫలాలు, మంచి జీవితం, మంచి నడవడిక, మంచి బ్రతుకు ఉంటుందని దేవుడు మనుషుల కొరకు ఎదురు చూస్తే చేదైన జీవితం వచ్చింది, చేదైన బ్రతుకుగా కనబడిందని దేవుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, అందుకని ఈరోజు ఉగ్రతకు కారణం ఇదే. ఈరోజు బాప్తిస్మిచ్చే యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయంలో రాబోయే ఉగ్రతను గురించి హెచ్చరిక చేయడానికి కలిగిన కారణం ఇదే అనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం ఒకసారి మన పరిశీలన చేస్తే మనకు అర్థమయ్యే విషయాలు ఏంటంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు మొదటి 2 అధ్యాయాల్లో ఆయన జన్మం, ఆయన బాల్యం అంతవరకే కనిపిస్తుంది. ఆ తర్వాత మరలా మనం 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మనకు అనిపించేది అంతా ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని బాప్తిస్మిచ్చే యోహాను చెప్తున్నట్టుగా, ఇదిగో నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారును ఇప్పటికైనా నేను పాత్రుడను కాను, వస్తున్నాడు నా వెనక. ఆ వస్తున్న మెస్సయ్య అనబడిన, రక్షకుడు అనబడిన యేసు ప్రభువుని అక్కడ చూస్తే 30 సంవత్సరాల ప్రాయంలో ఉన్న వ్యక్తిగా ఉన్న యేసు ప్రభువుని ఇక్కడ చూస్తున్నాం. కనుక అప్పటి బాల్య జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఆ మొదటి 2 అధ్యాయాల్లో మనం గమనించినటువంటి ప్రభువుని గురించి మనం చూస్తే ఇంచుమించుగా 30 సంవత్సరాల నిశ్శబ్ద కాలం గడిచిపోయింది 2-3 అధ్యాయాల మధ్యలో. ఈ 30 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో యేసు ప్రభు ఎక్కడున్నారు అని అంటే, మరలా మనకి లూకా సువార్తలో ఒక చోట కనిపిస్తుంది, 12వ ఏట యెరూషలేములో పస్కా పండుగకు యేసు ప్రభు వచ్చినట్లుగా చూస్తాం. అది కూడా నజరేతు నుండి. 30 సంవత్సరాల ఈ జీవితం, ఈ నిశ్శబ్ద కాలం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలను ఒకసారి మన ఆధ్యాత్మిక కోణంలో, ఆ దృక్పథంలో ఆలోచన చేస్తే, నజరేతులో ఉన్నారు, తల్లిదండ్రుల యొద్ద ఉన్నారు. మరియమ్మ యోసేపులు, ఆయన ఒక కార్పెంటర్గా ఉంటే కుమారుడు తండ్రికి సహాయపడుతున్నాడు.
తల్లిదండ్రులను సన్మానిస్తున్నాడు, వారిని పోషించడానికి, వారికి చేయూతనివ్వడానికి, వారికి సహకరించడానికి ఒక కుమారుడిగా తల్లిదండ్రుల కొరకు తన బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాలం అంతా కూడా నజరేతులో మనం గమనించాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి 30 సంవత్సరాల యవ్వన ప్రాయంలో తిరిగి యేసు ప్రభు ఆయన బయలుదేరి వస్తున్నాడనే విషయాన్ని గుర్తు చేశాడు. అందుకని గడిచిన వారంలో మలాకి గ్రంథాన్ని చదువుకున్నాం. మలాకీతో పాత నిబంధన గ్రంథం ముగించబడింది. మరలా మత్తయి సువార్త క్రొత్త నిబంధన ప్రారంభమైంది. ఈ రెండిటికి మధ్య ఉన్న నిశ్శబ్ద కాలం ఎంత అని గడిచిన ఒక వారంలో నేను జ్ఞాపకం చేశాను. 400 సంవత్సరాలు. మలాకి ప్రవక్త తర్వాత మరలా బాప్తిస్మిచ్చే యోహాను వచ్చేటప్పటికి మధ్య ఉన్న కాలం 400 సంవత్సరాలు. అసలు దేవుని స్వరం లేదు, దేవుని దర్శనం లేదు, దేవుని ప్రవక్త లేడు, దైవ వాక్కు లేదు, దేవుని వెలుగు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ వాక్కు కొరకు, దైవ స్వరం కొరకు, దైవ దర్శనం కొరకు, దేవుని ప్రవక్త కొరకు అల్లాడిపోయారు, పరితపించిపోయారు 400 సంవత్సరాలు సుదీర్ఘకాలం ప్రజలు. అప్పుడు బాప్తిస్మిచ్చే యోహానుని దేవుడు ముందుగా పంపించాడు. అదే ఈరోజు మత్తయి సువార్త 3వ అధ్యాయములో మనం చూస్తున్నాం. ఈ బాప్తిస్మిచ్చే యోహాను వచ్చి అవినీతిని ఖండిస్తున్నాడు, నీతిని పాటించమని హెచ్చరిక జారీ చేస్తున్నాడు. బాప్తిస్మిచ్చే యోహాను ఈరోజు మన రెండవ అంశం ఏంటంటే ఉగ్రతను తప్పించుకోవడానికి సిద్ధపాటు, ఎలా సిద్ధపడాలనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. బాప్తిస్మిచ్చే యోహాను సందేశంలో ఆ సద్దూకయ్యులను, ఆ పరిసయ్యులను ఏమని హెచ్చరిక చేశాడు? 3వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే సర్ప సంతానమా అని హెచ్చరిక చేశాడు. ఎంత ధైర్యముతో ఈ హెచ్చరిక, ఈ మాటను బాప్తిస్మిచ్చే యోహాను సందేశంలో సర్ప సంతానమా అని సద్దూకయ్యులు, పరిసయ్యులను హెచ్చరిక చేయడానికి కారణం ఏంటంటే, నిజముగా మీరు బాప్తిసం పొందడానికి వచ్చారా, లేదా రాబోయేటువంటి అగ్ని లాంటి ఉగ్రతను తప్పించుకోవడానికి వచ్చారా? అది బాప్తిస్మిచ్చే యోహాను అడుగుతున్న ప్రశ్న. సర్పసంతానమా అనే హెచ్చరిక చేయడానికి వెళ్ళిన కారణం ఏంటంటే, నిజముగా మీరు బాప్తిసంతో, నిజ విశ్వాసంతో, నిజ పశ్చాత్తాపంతో పరిసయ్యులు, సద్దూకయ్యులు మీరు వచ్చారా, లేదా అగ్ని లాంటి మహా ఉగ్రత రాబోతుందని ఎరిగి, అందుకే అన్నాడు రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? నిజముగా మీరు మారు మనసుతో, విధేయతతో, పశ్చాత్తాపంతో, నిండు మనసుతో, పరివర్తనతో మీ జీవితాల్ని మార్చుకొని బాప్తిసం పొందడానికి మీరు వచ్చారు. అట్లాగైతే మంచిది. అందుకే వెంటనే ఏమన్నాడంటే, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఈ రెండవ భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉగ్రత నుండి తప్పించబడాలంటే, ఉగ్రత నుండి, రౌద్రము నుండి, దేవుని యొక్క భయంకరమైన అగ్ని లాంటి ఆ రాకడలు ఎదుర్కొనే భయంకరమైన వేదల నుండి మనం తప్పించబడాలి అని అంటే, ఇప్పుడే బాప్తిస్మిచ్చే యోహాను చెప్పాడు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. మారు మనసు అంటే దేవుని వైపుకి తిరగటం. ఒకవేళ మనం అనుకోవచ్చు మేము పూర్తిగా దేవుని వైపుకి తిరిగిన వారమే అని. కానీ ఇక్కడ బాప్తిస్మిచ్చే యోహాను మాటలు ఏమిటి అని అంటే, దేవుని వైపుకి మనం మళ్ళించబడటం అంటే, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం అంటే, దాని అర్థం ఏంటంటే మన పాపపు క్రియలు, మన పాపపు ఆలోచనలు, మన పాపపు జీవితం, మన పాపపు తలంపులు ఇవేం చేయాలంటే పూర్తిగా విడిచిపెట్టేసి దేవుని వైపుకి మళ్ళించబడాలి. దేవుని వైపుకి మన మనసు త్రిప్పబడాలి. ఇది మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం అనంటే. ఈ రెండవ భాగాన్ని ముగించుకునే ముందు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. బాప్తిస్మిచ్చే యోహాను చెప్తున్నాడు మనం దేనికి సిద్ధపడాలని ఆ రోజు వారికి చెప్పాడంటే, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి సిద్ధపాటు కావాలి. నాడు వారైనా నేడు మనమైనా
రాబోయే ఉగ్రతను గురించి గడిచిన వారంలో మనం పాడుకున్నాం, చెప్పుకున్నాం. నాడు వచ్చినట్లు కాదు, నేడు వచ్చుట. ఇది అంత సామాన్యమైన విషయం కాదు. ఏదో మొదట గొర్రె పిల్లగా వచ్చినట్టుగా, రక్షకుడిగా వచ్చినట్టుగా ఇప్పుడు ఆయన రెండవ రాకడలో అట్లా రాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఎందుకు మారు మనసు, ఎందుకు మార్పు చెందడం, ఎందుకు దేవుని వైపు తిరగడం, ఎందుకు దీనులమై ఉండటం, ఎందుకు మన బ్రతుకుల జీవితాలు మార్చుకోవాలంటే ఇప్పుడు ఆయన వచ్చేది కొత్త సింహంగా వస్తున్నాడు కాబట్టి. ఆయన ఉగ్రత, ఆయన రౌద్రాన్ని, ఆయన కోపమును, ఆయన తీర్పుని వెల్లడి చేయబోతున్నాడు గనుక మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని తీర్పు సిద్ధంగా ఉంది. ఈ మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం. గొడ్డలు ఎక్కడుందన్నాడంటే ఇప్పుడే గొడ్డలు ఎక్కడుందట? చెట్ల వేరు. బాగా చూడండి ఆ మాట. గొడ్డలి సాధారణంగా ఎక్కడుంటుందంటే ఎక్కడో మన ఇండ్లలో ఒక మూలను పెడతారు. చాలా జాగ్రత్తగా, ఎక్కడ ఏ కాలికి తగులుతుందో, ఏమైనా తగిలితే ఎక్కడ గాయం అవుతుందో అని ఆ గొడ్డలని ఎవరికి తగలకుండా, నడిచే దోవలో ఉండకుండా ఎక్కడో ఒక మూలను పెడతారు. అవసరమైతేనే దాని పని నిమిత్తం తీసుకుంటారు ఆ వ్యవసాయదారుడు. కానీ ఇప్పుడు ఎక్కడుందంటే గొడ్డలి చెట్ల వేళ్లలో సిద్ధంగా ఉంది. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేళ్లలో అలా సిద్ధంగా ఉంది. ఫలించని చెట్టు నరికి వేయడానికి గొడ్డలి చెట్ల వేళ్లను సిద్ధంగా ఉంది. మారు మనసు లేని జీవితం, ఫలాలు లేని జీవితం, వెలుగు ఫలాలు, నీతి ఫలాలు, ఆత్మ ఫలాలు, మారు మనసు ఫలాలు లేని బ్రతుకుని త్రుంచివేయడానికి గొడ్డలి ఏమన్నాడంటే అక్కడే వేళ్ల యుద్ధ సిద్ధంగా ఉంది. ఒక పాపి మరలి తిరిగి దేవుని దగ్గరికి రావాలి. మనం చాలాసార్లు చెప్పుకుంటాం తప్పిపోయిన కుమారుడు, ప్రోడిగల్ సన్ గురించి. దురదేశం వెళ్ళాడు, సమస్తం పోగొట్టుకున్నాడు, అవిధేయుడయ్యాడు, ఆరోగ్యం పోయింది, ధనం పోయింది, స్నేహితులు పోయారు, సమస్తం పోగొట్టుకున్నాడు. చివరికి ఏమనుకున్నాడంటే తండ్రి ఇంటికి వెళ్ళేటప్పుడు నా తండ్రి ఇంటి దగ్గర అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు, కనీసం వానిలో ఒక కూలివానిగా నా తండ్రి నన్ను చేర్చుకుంటే బాగుండును అనుకున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ రెండవ భాగం ముగింపులో మనం గుర్తుంచుకోవాలి. మనం దేవుణ్ణి అడగవలసింది ఏంటంటే, ప్రభువా, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి సిద్ధపడి నా జీవితాన్ని, నా బ్రతుకుని మార్చు ప్రభువా, నన్ను దిద్దుము, చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. మంగుదుమురి దేవదాసయ్య గారు రచించిన కీర్తన. అందరూ క్రైస్తవ కీర్తన పుస్తకంలో 325వ కీర్తన పల్లవి ఒక చరణం పాడి మనం ముందుకు వెళదాం. ఒక పాపి మరలి దేవుని వైపుకి ఎట్లా మళ్లించబడాలి. నన్ను దిద్దుము, చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నీవు కన్న తండ్రి వనొచ్చు నేను నిన్ను చేరితి నాయనా, నన్ను దిద్దుము, చిన్న ప్రాయము నా దూరమునకు పోయి నీ దరి చేరనైతిని నాయనా, నేను కారు మూర్ఖపు పిల్లనైకా రడవి తిరిగితి నాయనా, నన్ను దిద్దుము, నాయనా. చాలా మారులు తప్పిపోతిని మేలుగానక
నాయనా చాలా మరల నాలకించుము జాలి గలనా నాయనా నాన్నోదిద్దుము సానుతోండగు నాయనా. దేవుని ప్రియబిడ్డలారా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము. ప్రభువా, చాలాసార్లు తప్పిపోయాను నేను. ప్రభువా, నా ఆధ్యాత్మిక జీవితంలో అనేక సార్లు దూరం అయిపోయాను నేను. ఈ పాపపు జీవితాన్ని, అవిధేయుడునైన నా జీవితాన్ని మరలా తిరిగి నీ వైపుకు తీసుకొని రా ప్రభువా. పాపి పశ్చాత్తాపపడాలి. అందుకే బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడు, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి. వెంటనే మన జీవితాలు త్రిప్పబడాలి, ఉగ్రత నుండి తప్పించబడడానికి సిద్ధపాటు కావాలి. 3 విషయాన్ని జ్ఞాపకం చేసి మన ముగింపుకి వెళదాం. ఈరోజు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగాన్ని చూస్తే, పత్రిక వాక్య భాగంలో మనుష్యులైనటువంటి ప్రతి ఒక్కరు, నరులైన వారు దేనికోసం మన సిద్ధపాటు కలిగి ఉండాలనేది ఈరోజు రోమాపత్రిక 2వ అధ్యాయంలో 12 నుండి 16 వచనాల వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నీతిమంతులగుటకు సిద్ధపాటు. 3వ విషయం అదే. 3వది పత్రిక వాక్య భాగంలో ప్రిపరేషన్ టు బి రైచస్. నీతిమంతులగుటకు సిద్ధపాటు కావాలి. ఆ వాక్యాన్ని చూద్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుండి, దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. దేవుని ప్రియబిడ్డలారా, మన 3వ భాగం, నీతిమంతులు అవ్వడానికి సిద్ధపాటు కావాలి. వాక్యం చెప్తుంది కదా, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడను గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని పరిశుద్ధ గ్రంథం పదే మన హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక ఈరోజు అడ్వెంట్ 3వ ఆదివారములో ప్రభు మనకిచ్చిన గొప్ప ధన్యత ఏమిటి అని అంటే, ఈ రోమాపత్రిక 2వ అధ్యాయం 12 నుండి 16 వచనాలను బట్టి మనం నీతిమంతులు అవ్వడానికి దేవుడు ఒక అవకాశము ఇవ్వబోతున్నాడు మన జీవితాల్లో. మనం ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇప్పుడే మనం చదువుకున్నాం, దేవుడు మానవాళి రక్షణ కొరకు ఏర్పరిచిన దానిలో ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడాడు. ధర్మశాస్త్రం అనేది ముఖ్యమైనదే. యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి ఆయన రాలేదు. కానీ మనం చదువుకున్నాం, దేవుడు పక్షపాతి కాడు. దేవుని తీర్పు న్యాయబద్ధంగా ఉంటుంది. చాలాసార్లు, అనేక సార్లు మనుషులకు, కుటుంబాల్లో, క్రైస్తవ విశ్వాసులు కూడా ఈ సందేహం తలెత్తుతూ ఉంటుంది. అనేక మంది కుటుంబాల్లో బిడ్డలు కూడా తల్లిదండ్రులను ఒక్కొక్కసారి ఈ ప్రశ్న మనల్ని సంధిస్తూ ఉంటారు. ఎక్కువగా పాత క్రొత్త నిబంధనలో మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీలు అనబడిన వాడి యూదా జనాంగం గురించి ఎక్కువగా మనం చూస్తుంటాం. దేవుడు ఇశ్రాయేలు జనాంగం అనబడిన వాని గురించి, ఒక జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకోవడం గురించి చాలామంది అనుకుంటారు దేవుడు పక్షపాతి అని. ఈ లోకంలో ఎన్ని జాతులు లేవు, ఎంతమంది జనాంగాలు లేరు, ఎన్ని భాషలు మాట్లాడేవారు లేరు. కానీ ఇశ్రాయేలు జనాంగం కొరకు దేవుడు అన్నాడు, నా ప్రతిష్ఠిత జనాంగం అని అన్నాడు. అందుకే ఇక్కడ
పౌలు భక్తుడు ప్రారంభంలో మనం చదువుకున్న 12వ వచనం ప్రారంభంలో దేవుడు పక్షపాతి కాడు అని చెప్పడానికి గల కారణం ఇదే. దేవుడు కేవలం ఒక జనాంగాన్ని ఏర్పరచుకోవడానికి, ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు పక్షపాతి కానే కాదు. ఎందుకు అక్కడ ఏర్పాటు చేసుకున్నాడంటే, ఎందుకు ఇశ్రాయేలీయులని ప్రతిష్ఠిత జనాంగం అని అన్నాడంటే, ఇక్కడ మనం ఈ వాక్య భాగాలు చదువుతుంటే మనకు అర్థమవుతుంది. ఆ జనాంగం నుండి, ఒక జనాంగం నుండి అన్ని జనాంగాల్ని రక్షించడం కొరకే. ఇది దేవుని దయా సంకల్పం. ఒక జనాంగం నుండి సర్వజనాంగాన్ని రక్షించడం కొరకే. ఆదికాండం గ్రంథం 12వ అధ్యాయం మనం చూస్తే 3వ వచనాన్ని పరిశీలన చేస్తే దేవుడు అబ్రాహాముతో మాట్లాడిన మాట అదే. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే నేను వారిని ఆశీర్వదిస్తాను. ఇట్లాగా ఈ జనాంగం ద్వారా ప్రతి ఒక్కరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అందుకనే ఇక్కడ దేవుని పక్షపాతి కాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3వ వాక్య భాగాన్ని పరిశీలన చేస్తే నీతిమంతులుగా మనం మారడం కొరకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆనాటి రోమా సంఘ విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం ప్రవర్తన గురించి విన్నంత మాత్రాన, ఉన్నంత మాత్రాన సరిపోదు. బాగా ఈ మాటలు గమనించండి. ఈ రోమాపత్రిక ఈ 2వ అధ్యాయం 12 నుండి 16 వచనాలు మనం బాగా ఆలోచన చేస్తే, ధర్మశాస్త్రం ఉన్నంత మాత్రాన, ధర్మశాస్త్రం విన్నంత మాత్రాన సరిపోదు. అప్పుడు ధర్మశాస్త్రం, ఇప్పుడు బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఉన్నంత మాత్రాన, పరిశుద్ధ గ్రంథాన్ని విన్నంత మాత్రాన సరిపోదు మన జీవితం. అట్లాగంటే నీతిమంతులం కాలేం, అది సరిపోదు. బైబిల్ నా దగ్గర ఉంది, పరిశుద్ధ గ్రంథం నా దగ్గర ఉంది, నేను వాక్యం వింటున్నాను అంటే సరిపోదు. ఈ మొదటి నుండి ఈరోజు సందేశంలో మనం వింటున్నవన్నీ అవే. యోహాను చెప్పినా, యెషయా చెప్పినా, ఈరోజు పౌలు భక్తుడు చెప్పినా, ప్రభు మాటల్లో ఎక్కువగా మనం జ్ఞాపకం చేసుకునేది అదే. నా దగ్గర ఉంది, నేను వింటున్నానంటే కాదు. ధర్మశాస్త్రం నాకుంది, ధర్మశాస్త్రం నేను వింటున్నానంటే చాలదు, నీతిమంతులం కాలేం. ఎప్పుడవుతామంటే ఆ ప్రకారం జీవించినప్పుడే. బైబిల్ నా దగ్గర ఉంది, బైబిల్ నేను కలిగి ఉన్నాను, బైబిల్లో మాటలు వింటున్నాను అంటే అంత మాత్రం నీతిమంతురాలు కాలేం. కానీ ఎప్పుడవుతామంటే ఆ ప్రకారంగా బ్రతికినప్పుడే, ఆ ప్రకారంగా జీవించుస్తున్నప్పుడే. ఇప్పుడే మనం చదువుకున్నాం, మారు మనసు తగిన ఫలాలు ఫలించినప్పుడే. అలాగున దేవుని ఆజ్ఞను పాటిస్తున్నప్పుడే, వింటున్న వాక్యాన్ని వింటూ ఆచరణలో పెడుతూ బ్రతుకు మార్చుకుంటే ఇప్పుడు మనం నీతిమంతులం కాగలం. ఈ సందేశం ముగింపులో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు పౌలు భక్తుడు రోమా సంఘంతో మాట్లాడుతూ ధర్మశాస్త్రం ఉన్నంత మాత్రాన సరిపోదు, ధర్మశాస్త్రంలో మాటలు విన్నంత మాత్రాన సరిపోదు. ధర్మశాస్త్రానికి యేసు ప్రభు మోతలకు ఉన్న వ్యత్యాసం ఎంత డిఫరెన్స్ ఎంత ఉందంటే, ధర్మశాస్త్రాన్ని ఒక మాటలో మనకు తెలిసిన భాషలో చెప్పాలంటే, ఈ ధర్మశాస్త్రం అనేది ఒక ఎక్స్రే లాంటిది. ఎక్స్రే మనకు తెలుసు. ఎక్స్రే అనే మాట నేను ఎందుకు ఇక్కడ జ్ఞాపకం చేశానండి, సాధారణంగా ఒక వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక ఆర్థోపెడిక్ కానీ మరొక వైద్యులు కానీ కొన్ని సందర్భాల్లో మనకి ఎక్స్రే రిపోర్ట్ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అది ఈరోజు ఈ వాక్య భాగంలో మనకు కనిపించేది అదే. ఎక్స్రే తీయటం వలన ఏంటంటే ఆ రోగం ఏమిటో అది కనిపిస్తుంది. దాంట్లో ఎందును బట్టి ఆ బలహీనత వచ్చిందో, ఎక్కడైనా ఏమైనా వెముకల్లో భాగాల్లో ఏమైనా ఇబ్బంది కలిగిందా, మన రోగం ఏంటో దానిలో చూపిస్తుంది, ఐడెంటిఫై చేయగలుగుతుంది ఎక్స్రే. అంతవరకే. ధర్మశాస్త్రం కూడా మనకు చూపిస్తుంది అంతవరకే, ఒక ఎక్స్రే లాంటిది.
పలానా రోగం ఉంది, పలానా బలహీనత ఉంది, పలానా చోట పగుళ్ళు ఉన్నాయి, ఈ ఎక్స్రే చూపించడం వరకే. కానీ యేసుక్రీస్తు ప్రభు మోదం ఏంటంటే రోగాన్ని బాగు చేయటం. ఇది ధర్మశాస్త్రం, క్రొత్త నిబంధనలు యేసు ప్రభు బోధ. ఇది రోగమని చూపించేది పాత నిబంధన ధర్మశాస్త్రం. ఈ రోగాన్ని బాగు చేసేది క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభు వారి బోధలు. అందుకే ఇక్కడ యూదులను గురించి, అన్యుల గురించి మాట్లాడుతున్నాడు దేవుని ప్రియబిడ్డలారా. యూదులు అనుకుంటున్నారు మాకు ధర్మశాస్త్రం ఉంది కాబట్టి మేము తప్పు చేసినా పర్వాలేదు, ధర్మశాస్త్రం ద్వారా మేము రక్షించబడతాం అనుకుంటున్నారు వాళ్ళు. అన్యులు అనుకుంటున్నారు మాకే ధర్మశాస్త్రం లేదు కాబట్టి మేము క్షమించబడిన వాళ్ళమే అనుకుంటున్నారు. కానీ ఈ రోజు వాక్యం ఏం చెప్పిందంటే, ఒకటి ధర్మశాస్త్రం, రెండవది మనస్సాక్షి. దేవుని తీర్పు ఎలా ఉంటుందంటే, ధర్మశాస్త్రం కలిగిన వారికి ధర్మశాస్త్రానుసారంగా తీర్పు, ధర్మశాస్త్రం లేని వారికి మనస్సాక్షి ప్రకారంగా తీర్పు ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అందుకనే నీతిమంతులం అవ్వడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడే మనం ప్రారంభం నుంచి వింటున్నాం, కఠినమైన తీర్పు ఉంది, దేవుని ఉగ్రత ఉంది, దేవుని రౌద్రం ఉంది. ఆ రాకడలో మనం వాటిని ఎదుర్కొని వాటి నుండి బయటపడి ముందుకు వెళ్ళాలంటే ఈరోజు 3 విషయాలు విన్నాం. పాత నిబంధనలో మనం విన్నది ఏంటంటే, విమోచన కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉందాం. అది ఆధ్యాత్మిక విమోచన కానివ్వండి, భౌతికపరమైన విమోచన అయినా కానివ్వండి, దేవుడు మనకి మన జీవితాల్లో విమోచన కలగజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు నేను మనం సిద్ధమేనా? దీనులను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు, లోయలను ఎత్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, తగ్గించుకున్న వాడిని హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం సిద్ధమా? సిద్ధపడుతున్నామా? ఈ మొదటి భాగంలో జ్ఞాపకం చేస్తున్న ఈ మాట, విమోచన ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ విడుదల పొందుకోవడానికి మనం సిద్ధమేనా? రెండవది సువార్త పాఠంలో చెప్పుకున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి సిద్ధపాటు. ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే ఎట్లా ప్రిపరేషన్ కావాలంటే మారు మనస్సు అనేది కావాలి. ఇప్పుడే గొడ్డలి ఎక్కడుందన్నాడంటే చెట్ల వేరున ఉంచబడి ఉంది. మారు మనస్సుతో మనం సిద్ధపాటు కలిగి ఉంటే దేవుని ఉగ్రత నుండి, దేవుని శిక్ష నుండి, దేవుని రౌద్రం నుండి, నరకాగ్ని నుండి బయటపడే అవకాశం ఉంటుంది. 3వది పత్రిక పాఠంలో చెప్పుకున్నాం, రోమాపత్రిక 2వ అధ్యాయంలో నీతిమంతులు అవ్వడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. నిజానికి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. యేసుక్రీస్తు ప్రభు రక్తం మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. పాపి పశ్చాత్తాపపడి తన జీవితాన్ని మార్చుకుంటే నీతిమంతుల జాబితాలో ఉంటాం. అటువంటి నీతిమంతులుగా మనం ఎంచబడి, తప్పించబడి, ఉగ్రత నుండి ఆయన బిడ్డలుగా మనం ఉండడానికి, ఇటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా మనకెల్లరికి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవునికి సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలియుండును గాక. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము. అంతరంగములో స్థిరమైన మనసును పనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నా
ఆత్మను నా యొద్ద నుండి తీసివేయుము. నిరక్షణ నందము నాకు మరల పుట్టించుము. సమతి గల మనసు కలుగా చేసి నన్ను దృఢ పరచుము. దయచేసి కూర్చునండి. ఈ సమయం సంఘ కానుకలు సేకరించబడుతున్నవి. ఈ సమయంలో ప్రత్యేకమైన గీతం జయబాబు గారు జయబాబు గారు ప్రత్యేకమైన గీతం పాడుతూ ఉంటుండగా కానుకలు సేకరించబడతాయి. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి మెసేజ్ ఇచ్చారు. మారు మనసుకు తగిన ఫలము ఫలించు, సర్వ శరీరులు గడ్డే ఉన్నారు. విగ్రహ దినం రాబోతుంది. దాని గురించి ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 1 నుంచి 8 వచనం ద్వారా, యెషయా గ్రంథం 65 అధ్యాయం 17, 18 వచనం ద్వారా రాయబడిన ఈ పాట యేసురాజుగా వచ్చుచున్నాడు, యేసురాజుగా వచ్చుచున్నాడు. కడబూర ధ్వనితో ఆర్భాటముతో మేఘవాహనము మీద వచ్చుచున్నాడు. యేసురాజుగా వచ్చుచున్నాడు, యేసురాజుగా వచ్చుచున్నాడు. కడబూర ధ్వనితో ఆర్భాటముతో మేఘవాహనము మీద వచ్చుచున్నాడు. యేసురాజుగా వచ్చుచున్నాడు. భూమ్యాకాశములు యేసు నుండి కనబడక పారిపోయెను. భూమ్యాకాశములు యేసు నుండి కనబడక పారిపోయెను. మొదటి ఆకాశం మొదటి భూమియు గతించి మరువబడు. యేసురాజుగా వచ్చుచున్నాడు, యేసురాజుగా వచ్చుచున్నాడు. కడబూర ధ్వనితో ఆర్భాటముతో మేఘవాహనము మీద వచ్చుచున్నాడు. యేసురాజుగా వచ్చుచున్నాడు.
కొత్త ఆకాశం కొత్త భూమిని ప్రభు యేసు సృజించుచున్నాడా. కొత్త ఆకాశం కొత్త భూమిని ప్రభు యేసు సృజించుచున్నాడు. పరిశుద్ధుల వధు సంగముకై పెండ్లి కుమారుని కారణయున్నాడు. రాజుగా వచ్చుతున్నాడు, రాజుగా వచ్చుతున్నాడు. కరపూర ధ్వనితో ఆర్భాటముతో తెగ వాహనము మీద వచ్చుతున్నాడు. రాజుగా వచ్చుతున్నాడు. తిరిగి వారును అవిశ్వాసులను నరహంతకులన్నాంద్రికులా. తిరిగి వారును అవిశ్వాసులను నరహంతకులన్నాంద్రికులను అగ్నిగంధకములతో మండు గుండంలో నా రెండో మరణ పాలు పొందెదరు. రాజుగా వచ్చుతున్నాడు, రాజుగా వచ్చుతున్నాడు. కరబూర ధ్వనితో ఆర్భాటముతో మెగ వాహనం మీద వచ్చుతున్నాడు. రాజుగా వచ్చుతున్నాడు. ఓ క్రైస్తవ సోదరి సోదరా, తక్షణమే మారు మనసు పొందుడి. ఓ క్రైస్తవ సోదరి సోదరా, తక్షణమే మారు మనసు పొందుడి. పరిశుద్ధులతో పరలోకములో ప్రభు యేసుతో నివాసం చేయండి. రాజుగా వచ్చుతున్నాడు, రాజుగా వచ్చుతున్నాడు. కడపూర ధ్వనితో ఆర్భాటముతో మేఘ వాహనము మీద వచ్చుతున్నాడు. రాజుగా వచ్చుతున్నాడు. నీకీచు అర్పణలు నీవేమా అర్పణలు ప్రార్థింతము. అత్యంత మహోన్నతుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన మహోన్నతమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామమునకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. అడ్వెంట్లోని 3వ ఆదివారములోని మనం నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువు నేను ఆరాధించచ్చు, నేను సేవించుచున్న ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి. ఈ దినవరాలైక దూరముగా ఉన్న వారిని క్షమించి నీ కృపకు పాత్రులుగా చేయమని నేను అడుగుచున్నాను. ప్రభువు విత్తబడిన వాక్య భాగాన్ని దీవించండి. ఏ విధమైన సిద్ధపాటు మేము కలిగి ఉండాలో ఈ రాకడ దినాల్లో ప్రభు, వాటి మాటలను నీ పరిశుద్ధ గ్రంథములో
నేటి పాఠ్య భాగముల ద్వారా మేము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు, మా బ్రతుకులను విమోచించడానికి, విడుదల కలుగజేయడానికి నీవు సిద్ధంగా ఉన్నావు. అనేక మంది ఇశ్రాయేలు జనాంగం బబులోని చెర నుండి వారికి విడుదలనిచ్చే వారి కన్నీటిని తుడిచిన గొప్ప దేవుడవు. అలాగున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో విమోచన, విడుదలిచ్చే ఆ గొప్ప దేవుని కొరకు మేము ఏ విధమైన సిద్ధపాటు కలిగి ఉన్నాం? మా బ్రతుకుల్లో ఎటువంటి సిద్ధపాటు కొరకు మేము ఉండి ఉన్నామనే విషయాన్ని ప్రభువా మేము జ్ఞాపకం చేసుకుంటూ నేను ఎంతగానో ఘనపరుస్తున్నాం. నిజమే ప్రభువా, మా జీవితాల్లో ఉగ్రత నుండి, రాబోయే రౌద్రము నుండి, దేవుని శిక్ష నుండి తప్పించబడాలంటే ఎలా సిద్ధపడాలనే విషయాన్ని బాప్తిస్మిచ్చే యోహాను సందేశం ద్వారా మేము విన్నాం. మారు మనస్సుకు పొందినటువంటి తగిన ఫలాలు ఫలించండి అని ప్రతి ఒక్కరి బ్రతుకుల్లో, వారి జీవితాల్లో మేమందరం మారు మనస్సు అనే మంచి ఫలాలు మా బ్రతుకుల్లో ఉండాలి. వెలుగు ఫలాలు కావాలి, ఆత్మ ఫలాలు కావాలి, నీతి ఫలాలు కావాలి. అవే మా జీవితాల్లో ఉగ్రత నుండి తప్పించబడడానికి దోహదపడుతావని సెలవిచ్చావు. అంత మాత్రమే కాదు ప్రభు, మా బ్రతుకుల్లో మేము నీతిమంతులంగా ఉండాలంటే ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ధర్మశాస్త్రం ఉన్నంత మాత్రాన, అది విన్నంత మాత్రాన నీతిమంతులం కాలే. ఏదైతే మేము కలిగి ఉన్నామో, ఏదైతే మేము విని ఉన్నామో అది ఆచరించాలి. దేవా, నీ వాక్యాన్ని ఆచరణలో పెట్టాలి, నీ ఆజ్ఞలు గైకొనాలి, మా జీవితాల్లో అవలంబించాలి, మా బ్రతుకులు మార్చుకోవాలి. అప్పుడే యేసుక్రీస్తు ప్రభుని రక్తంలో నీతిమంతులుగా మేము తీర్చబడతాం. అటు ధన్యులుగా మమ్మల్ని చేయమని నేను అడుగుచున్నాం. ఈ సమయంలో గుప్పెలను విప్పి అర్పించబడిన అర్పణలు అంగీకరించండి. నూరంతల ఆశీర్వాదాలు, ప్రతిఫలాలు, మేలులు, దీవెనలు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాం. ఎవరు బలహీనులై వ్యాధిగ్రస్తులై ఉన్నారో అటు వారి నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధ రక్తంలో కడిగి వారిని శుద్ధులుగా, ఆరోగ్యవంతులుగా చేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి సహాయం చేయండి. ఉద్యోగములు చేర్చిన బిడ్డలు దీవించండి. పదవి విరమణ చేసిన వారిని ఆశీర్వదించండి. వ్యవసాయములను, పాడి పంటలను దీవించండి. వ్యాపారములో అభివృద్ధిని దయచేయమని అడుగుతున్నాం. బిడ్డల చదువుల్లో సహాయం చేయండి, పరీక్షల్లో సహాయం చేయండి, వివాహ ప్రయత్నాలు సహాయం చేయండి. గర్భఫలం కొరకు నేను అడుగుతున్న వారిపై కృప చూపించండి. ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో తోడై ఉండండి. దూరదేశములు వెళుతున్న వారిని దీవించండి. దూరదేశములు వచ్చుచున్న వారిని దీవించండి. ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న వారిని దీవించి ఆశీర్వదించండి. నీ బిడ్డలైన వారు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా నీ సన్నిధి, నీ కృప వారిపై ఉంచమని అడుగుచున్నాం. ఏ తెగులు నీ గుడారమును సమీపించదని దీవెన చేత నింపండి. ప్రభువా, నీ సన్నిధానం సేవించినటువంటి చిన్న బిడ్డలను మొదలుకొని వృద్ధుల వరకు పేరు పేరును దీవించండి. సండే స్కూల్ పరిచర్య, యువజనుల పరిచర్య, స్త్రీ సమాజ పరిచర్య, ఉపవాస ప్రార్థనలు, ఆరాధన కార్యక్రమాలన్నింటిలో తోడై ఉండండి. క్రీస్తు యేసునందు ప్రతి ఒక్కరి అవసరతను తీర్చమని మందిర నిర్మాణం జరుగుతుండగా నువ్వు కృప చూపించండి. అనేక మంది గుంపులను విప్పడానికి నీ సహాయం దయచేయమని అడుగుతున్నాం. నీ దీవెనల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆత్మచేత నింపి నడిపించమని, ప్రతి ఒక్కరి కన్నీటిని తుడిచి బాధల్లో విడుదలనిచ్చి విమోచన కలుగు చేస్తూ నువ్వు గొప్ప దేవునిగా కృప చూపించమని ఈ దిన దీవెన చేత మమ్మల్ని నింపచ్చు. ఈ అర్పణలు అంగీకరించి నిరంతర ప్రతిఫలములు దయచేస్తూ ప్రభువా, నీ జన్మదిన వేడుకలు, క్రిస్మస్ పండుగను మేము ఆచరించడానికి, రాబోయే నూతన సంవత్సరం విజయవంతంగా దీవెనలతో అడుగు పెట్టడానికి కృప చూపించమని, నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందుమని మా ప్రభును రక్షకుడైన నజరేయుడనే సునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మానుజన హానేడు మాకు దయచేయము. మరల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మా శోధనలతో ఏక దృష్టి నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి. ఆమేన్. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండా అనే కీర్తన పాడుతూ చివరి చిన్న నిలవబడి దేవుని కొరకై సిద్ధపడదాం.
ఓ సద్భక్తులారా లోకరక్షకును బెత్లెహేమందు నేడు జన్మించే రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి 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 యుత్సాహముతో సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు బొట్టి నేడు వేంచేసే మానవ జన్మ మెత్తిన శ్రీయేసు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు పూజింతుము పోదుతలారా ఉత్సహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి పారాత్పరుండ నీకు మంచు నమస్కరింపరండి నమస్కరింపరండి యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ నీ వేళ స్తోత్రము నర్పింతుము ఆనాది వాక్య మాయేన రూప నమస్కరింపరండి 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 యోసాముతో ప్రభు నేను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతును దింపజేసి నీకు సమాధానము కలుగుచేనుగాక.